అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయవాడ వరద బాధితులను కలవడం కోసం వచ్చానండి. వాళ్ళు త్వరగా న్యాయం కోలుకోవాలని చెప్పి నేను అమ్మవారిని దర్శనం జరిగింది. సో అందరికీ బాగుండాలి, అందరికీ ఏ రకంగా సహాయపడగలను అందరికీ నేను సహాయం చేస్తానండి. అండ్ అలాగే 2021లో ఈ వృద్ధాశ్రమం ఇంకా అనాథాశ్రమం కట్టించానండి. అమ్మ ప్రేమ ఆదరణ సంస్థ అని. సో వాళ్ళు నా కోసం యాక్షన్ అయినప్పుడు అందరూ నా కోసం ప్రే చేశారు. నా కోసం నేను తొందరగా కొనుక్కోవాలని చెప్పి. సో అలాగే నేను వాళ్ళ కోసం నేను వచ్చానండి. నా బాధ్యతగా, నా రెస్పాన్సిబిలిటీగా నేను వచ్చి వాళ్ళందరినీ కలవడం జరుగుతుందండి. అలాగే అందరికీ నేను ఫుడ్ ప్యాకెట్స్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన సప్లైస్ కానివ్వండి, అవన్నీ అందజేస్తాను వచ్చాయండి. సో మీ అందరూ ఇదిగా అందరూ వచ్చి నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీ అందరూ త్వరగా కోలుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు నెరవేరుస్తున్నారు కదండి. సో చాలా గర్వంగా ఉందండి. సెక్యూరిటీ నేను కలవచ్చండి. తిరిగి ఇంకా వరకు కలుస్తాను తిరుగుతాను. అన్ని సక్రమంగా ఉన్నాయండి. అందరూ చాలా నయంగా త్వరగా కోలుకుంటున్నారు. సో అందరూ చాలా బాగుందండి. ఓకే సార్. మీ మామయ్య గారు డిప్యూటీ సీఎం గారు తెలంగాణ ఏపీ కలిపి 6 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇచ్చినా కానీ పవన్ కళ్యాణ్ అసలు వరదలు ఎక్కడ జరగలేదని కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం సమాధానం? అంటే అది సమాధానం చెప్పే కంటే ఆయన తిరుగుతున్నాయని మీరు చూపిస్తారు కదండి. మీరు దగ్గర మీరు చూస్తారు కదా, ఎంతవరకు ఆయన సహాయం చేస్తారు ఏంటని మీరు చూస్తారు కదా. సో ఆ వర్క్ విల్ షో అండి. ఆయన పని చేసే తీరు తెలుస్తుందండి. అది చెప్తే అది మన పని మనం చెప్పుకోవడం ఏంటండి, అది జరగాలంతే, చేసుకుంటే వెళ్ళిపోతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.